హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరితో ఢిల్లీ ముచ్చట్లు. ఈరోజు మనం క్యాప్సికమ్ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని క్యాప్సికాన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరి ఒక బౌల్లో కొద్దిగా పెసరపప్పు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్, కొద్దిగా జీలకర్ర, పసుపు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి మంచిగా. పచ్చిమిర్చి అనేది నేను హాఫ్ క్వాంటిటీలో వేసాను, మీకు సరిపోయినంత వేసుకోవచ్చు. ఇది మొత్తం ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికాన్ని ఇందులో వేసుకొని రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ పెసరపప్పు క్యాప్సికాన్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా మంచిగా కలుపుకుంటే క్యాప్సికమ్ పెసరపప్పు కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది.